ఉన్న విషయాలు. ఇప్పుడు వచ్చే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ దాదాపు 189 కిలోమీటర్లు వస్తుంది. ఆ దాంట్లో దగ్గర దగ్గర మన జిల్లాలో పాస్ అవుతున్నటువంటిది ఉయ్యూరు పక్క నుంచి ఒల్లూరు మీదుగా దానికి ప్యారలల్ గా కనెక్టివిటీస్ తీసుకురావడానికి ఇటు గుడివాడ కానీ పామర్ కానీ మచిలీపట్నం కానీ దీనికి కనెక్టివిటీస్ ఆ రోడ్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి రోడ్లో ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ దగ్గర దగ్గర 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు. అలాగే మచిలీపట్నం విజయవాడ దగ్గర దగ్గర 1,900 కోట్లు. ఇవి కాకుండా ఇప్పుడు 216 కూడా ఇప్పుడు 4 లైన్ చేయబోతా ఉన్నారు. డిపిఆర్ కూడా తయారు కాబోతోంది. వారికి ఎంపీ గారు మేము ఒక సజెషన్ చేశాం. ఎందుకంటే కోస్టల్లో కూడా వస్తే పోర్ట్ వస్తుంది, అలాగే పోర్ట్ ఆధారిత పరిశ్రమలు వస్తాయి, మనకి సాల్ట్ ఫ్యాక్టరీ కానీ ఆ దిగువన ఉన్నటువంటి భూమిలో కొద్దిగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాగే టూరిజం ఇటు మంగినపూడి బీచ్ కానీ అటు కృత్తివేణి వరకు కూడా ఉన్నటువంటి బీచెస్ కనెక్టివిటీ చేయడానికి లోసరి బ్రిడ్జ్ దగ్గర నుంచి కోడూరు ఉల్లిపాలెం బ్రిడ్జ్ వరకు కోస్ట్ అమ్మడే దగ్గర దగ్గర 70 కిలోమీటర్లు వస్తుంది. ఆ 70 కిలోమీటర్లు మరి ఎంపీ గారి కృషితో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఆ రోడ్డు కానీ శాంక్షన్ చేయగలిగితే తీర ప్రాంత సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. ఒక మనకి ఒక కరకట్ట కింద కూడా ఉపయోగపడుతుంది. ఫ్లడ్ బండ్ కింద కూడా రేపు తుఫాన్లు వచ్చినా కూడా ఆ బండ్ కింద మనకు ఉపయోగపడటానికి అవకాశం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది గ్రీన్ఫీల్డ్ హైవే కింద డెవలప్ చేసుకుంటే మటుకు చాలా ఈ పరిశ్రమలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అవి కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైతే మన మచిలీపట్నానికి సంబంధించి 216 అక్కడ లీఫ్స్ మోడల్లో ఇచ్చారు, లీఫ్ ఫ్లైఓవర్ కింద. అయితే రైతులు దీని మీద దాన్ని కొద్దిగా మార్పు చేయడం జరిగింది. కొద్దిగా ల్యాండ్ ఎక్విజిషన్ కొద్దిగా తగ్గుతుంది. అయితే వాళ్ళకు ఉన్నటువంటి దాని ప్రకారం 216 వరకే ఎన్హెచ్ ఉంటే ఎన్హెచ్ 65 కింద ఉంటే దాన్ని 3 పిల్లర్ సెంటర్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయమని చెప్పడం జరిగింది. దగ్గర దగ్గర అది ఒక 1 కిలోమీటర్ ఇంకా మన 3 పిల్లర్ సెంటర్ వరకు అది వస్తుంది. కాబట్టి టౌన్కి అలాగే పోర్టు కూడా అక్కడ ఫ్లైఓవర్స్ కానీ కొన్ని ఇప్పుడు ఆర్ఓబీస్ కూడా కొన్ని వస్తున్నాయి. దగ్గర 3-4 ఆర్ఓబీస్ వస్తున్నాయి. చిలకలపూడి, బందర్కోట, కరగ్రహారం అక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర, అట్లాగే పోతేపల్లి దగ్గర మొత్తం 4 ఆర్ఓబీస్కి మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అవి కూడా ఎంపీ గారి నాయకత్వంలో శాంక్షన్స్ అయిపోయినాయి. అవి టెండర్ స్టేజ్లో కూడా వచ్చినాయి. మరి ఏ రకంగా జిల్లాని అభివృద్ధి చేయాలి అందరిది కూడా ఒకటే మాట, టీం అందరిది కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్హెచ్లు కానీ రోడ్స్ కానీ స్టేట్ హైవేస్ కూడా మరి ఆర్ఎండ్బి నుంచి కొంత ఫండ్స్ తీసుకొచ్చాం. అట్లాగే మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సాస్కి కింద దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయల పైనే మన పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తానడానికి ఇదే ఒక నిదర్శనం.